హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక స్పయింగ్ మర్మాన్ని ఇప్పుడు కంటెదుట కనిపిస్తున్నా కొందరికి అర్థం కాని, అర్థమైతే విస్మయం గొలిపే ఒక అంశాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. స్పయింగ్ చెల్లిస్తే చిరిగిన నోటైనా చెల్లుతుంది. స్పయింగ్ డిమోట్ చేస్తే ఎంతటి సెలబ్రిటీ అయినా సర్వనాశనం అయిపోతుంది. దీనికి మీకు గతం నుండి ప్రజెంట్లోనూ లైవ్ డెమో కూడా ఇస్తాను. మహానటి సావిత్రి లెజెండరీ నటి, అప్పటికి చాలా ఫేమ్లో ఉన్నటువంటిది. హఠాత్తుగా ఆవిడ జీవితం ఏడాది కోమాలో ఉండి మరీ మరణించింది. ఆవిడ మరణం సినీ రంగం మీద గాడ్ ఫాదర్లకి ఎంత గ్రిప్నిచ్చిందంటే, ఆ గాడ్ ఫాదర్ ఎవడో కాదులేండి, క్రమంగా మొహం బయటకు వచ్చిన డ్రామోజీ ఇటీవల చచ్చాడు. వాళ్ళ గ్రిప్పు ఎంతటిదయ్యిందంటే దెబ్బకి ఫీల్డ్ మొత్తం సరెండర్ అయిపోయింది. కాబట్టే కారు నల్లగా ఉండే నటి వాణిశ్రీ, ఆవిడ భక్త ప్రహ్లాద నాటికే ఐటెం సాంగ్ చేసింది. గోపాలుడు భూపాలుడు లాంటి ఏదో సినిమాలో, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో, అలాంటి చాలా సినిమాల్లో ఆవిడ కమెడియన్కి జంటగా కూడా నటించింది. అటువంటి ఆ నటి తదుపరి కనురెప్పల పైన వెంట్రుకలు కూడా అంటింపబడి చాలా అందంగా ప్రొజెక్ట్ చేయబడి, ఆవిడ్ని అంత ఎర్రగా బుర్రగా చూపించాలంటే ఎంత పెయింట్ అవసరమో. ఆవిడ సమర్థత కలిగిన నటే, కానీ స్పయింగ్ ప్రమోట్ చేయకపోతే ఆవిడ లాంటి శతకోటి నటీమణులు నటులలాగా పులుసు కలిసిపోయి ఉండేది. స్పయింగ్ ప్రమోట్ చేయబట్టి ఆవిడ అభినేత్రిగా వెలిగింది. అదే సావిత్రి ఆవిడ అందచందాలు, ఆవిడ నటన సామర్థ్యం స్పయింగ్కి ఉపయోగపడకపోతే మటాష్. ఆవిడ్ని ఇందిరాగాంధీ చెరిస్మాకి ఈవెన్ హిందీలో కూడా ప్రమోట్ చేసి నీకంత ఇమేజ్ ఇస్తాము, రాజకీయ కెరియర్ ఇస్తాము అని అంటే, ఆవిడ తన ఆత్మస్పృహ కొద్దీ, దేశభక్తి కొద్దీ అలా నాయకులతో నేను పోటీ పడ్డవేంటి, ఆఫ్టర్ ఆల్ నేను నటిని అంతే అనుకుని ఆ ప్రపోజల్ని తిరస్కరించినందుకు తదుపరి ఆవిడ ఫ్రస్ట్రేషన్స్కి గురి కాబడి తాగుడికి బానిసయ్యి ఆవిడ జీవితం పైకి చూడడానికి స్వయంకృతంలా అనిపిస్తుంది, కానీ ఆ స్వయంకృతపు సుడిలో పడేటట్టు స్పయింగ్ నడుపుతుంది. ఆ విధంగా ఆవిడ కెరీర్ మటాష్. తదుపరి భారతదేశంలో అన్ని రంగాల మీద, అన్ని సినిమా రంగాల మీద స్పయింగ్ గ్రిప్ పెరిగిపోయింది. ఇప్పుడు లైవ్ ఉదాహరణ చెప్పమంటారా? 15 ఏళ్లుగా రాజకీయాల్లో కూడా పడి కొట్టుకు చచ్చిన పొలిటికల్ కమెడియన్, పొటకొండేసుకొని తిరుగుతున్నాడు చూడండి, పవన్ కళ్యాణ్. అతడు 2009లో అన్న పార్టీ ప్రజారాజ్యానికి ప్రచారం చేసి పెట్టాడు. తదుపరి తన సొంత పార్టీ ఎప్పుడు తన స్థానం తాను కూడా గెలవలేదు. నిన్న ట్యాంపర్తో అయితే బ్రహ్మాండంగా ప్రమోట్ చేయబడి ఇప్పుడు అతడికి స్పయింగ్ చెల్లిస్తూ ఉంటా చిరిగిన నోటు, చిత్తు నాణ్యం, సత్తు బేడ చెల్లుతూ ఉంది. లేకపోతే పొట్టకొండేసుకుని ఆ పొట్టివాడు పోలీస్ ఆఫీసర్ వేషం వేయడం ఏంటి, వేస్తే అవి సూపర్ డూపర్ హిట్లు అవ్వడం ఏంటి? అలాంటి ఆముదం చెట్లకి అత్యంత బెస్ట్ సినిమాటోగ్రఫీ, కొరియోగ్రఫీ, XYZ గ్రఫీలన్నీ కూడాను తోడ్పడతాయి. ఇక మీడియా బాకాలైతే అంతకంటే ఎక్కువ. అలా సత్తుబేడలు కూడా చెల్లింపబడతాయి. నిజం చెప్పాలంటే అతడు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కమెడియన్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ. హీరో ఎప్పటికీ కాలేడు. చెల్లిస్తే చెల్లిన సత్తు బేడ అది. కాబట్టి పరిశీలించి చూసుకోండి మీ అందరి జీవితాలు కూడాను. దీనికి ఒక గొప్ప ఉదాహరణ చెప్పాలంటే 1992 ఎండింగ్లో 93 సంవత్సరాదికి ఒకరోజు ముందో ఒకరోజు వెనకో, ఇంగ్లీషు సంవత్సరాదికండి, క్రూడ్ ఆయిల్ తెస్తున్నటువంటి ఒక షిప్
పగిలిపోతే ఆ క్రూడ్ ఆయిల్ మొత్తం సముద్రం మీద పరుచుకుపోతే సముద్రం మీద వాలి నివసించే చేపల్ని వేటాడుకు నివసించే ప్రాణులు, చేపలైతే బాగా లోపలికి మునిగిపోయి ఇంకా అవి ఏ చావు చచ్చాయో లేతే ఇంకో ప్రాంతానికి వెళ్ళి పైకి తేలి బ్రతికాయో తెలియదు. కానీ ఈ నీటి పక్షులు మాత్రం రెక్కలన్నీ క్రూడ్తో కూరుకుపోయి అవి రెపరెపలాడించలేక ఎన్ని చచ్చిపోయినాయో. ఆ రోజు ఆ న్యూస్ బులెటిన్ ఎండింగ్లో ఆ క్లిప్పింగ్ చూసి ఎంత దుఃఖపడ్డాను. అలాగా ఆ విధంగా నాకు అర్థం చేయబడింది కూడాను. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజంలో ఏ ఒక్కడు కూడాను ఈ స్పయింగ్కి అతీతంగా లేడు. కాబట్టే దానికి మరో పేరు కార్పొరేట్ బిజినెస్ అయితే, కార్పొరేట్ వైద్యం అయితే, కార్పొరేట్ విద్య అయితే, విదేశాల్లో అయితే కార్పొరేట్ వ్యవసాయం కూడా అయితే, ప్రపంచమంతా కార్పొరేట్ రాజకీయం అయితే, ఇదిగో ఆ నీటి పిట్టల్లా మనందరి రెక్కలు కట్టివేయబడి జిడ్డుకి నానిపోయి బ్రతకడానికి రెపరెప కొట్టుకుంటున్నటువంటి పిట్టల్లా ఉన్నాయి మన బ్రతుకులు. తుపాకీ పేలిస్తే రాలిపడే పిట్టల్లాగా స్పయింగ్ చేతిలో నిరంతరము రాలిపడుతున్న పిట్టల బ్రతుకులు మనవి. పరిశీలించి చూసుకోండి. అందుకే మరోసారి రిపీట్ చేస్తున్నాను, స్పయింగ్ చెల్లిస్తే చిరిగిన చిత్తు కాగితం కూడా నోటుగా చలామణి అవుతుంది. పక్కా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి రూపాయి నోటు లేదా 100 రూపాయల నోటు కూడాను చల్లదు, పనికి మాలిందిగా పరిగణింపబడుతుంది. అందుకే గమనించి చూసుకోండి. పవన్ కళ్యాణ్ పీకే పొట్టకుండా పొలిటికల్ కమేడియన్, మామూలుగా అయితే 0% రిజల్ట్ సిన్స్ 3 ఎలక్షన్స్. బట్ ఈసారి అయితే 100% రిజల్ట్. మామూలుగా అయితే అతడు కమేడియన్కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ. స్పయింగ్ చెల్లిస్తే సినిమా రంగంలోనైనా హీరో, పొలిటికల్ రంగంలోనైనా హీరో. స్పయింగ్ బద్దలవుతూ వస్తుంది. ఎక్స్పోజ్ అయితే ఈ పిట్టలన్నీ, సెలబ్రిటీ పిట్టలన్నీ, వాటి బ్రతుకు ఎలా అవుతుందో గమనించండి. అలాగే స్పయింగ్ చెల్లిస్తుంది కాబట్టి ఒకవేళ ఇంకా భవిష్యత్తులో మరికొంతకాలం చెల్లింపబడితే ఆయువు మూడి కాలం తీరి వార్ధక్యంలోకి వచ్చినటువంటి చెంబ అసూలు బాస్తే అతడి కొడుకు మందలదిరి బుద్ధిమాంద్యుడు లోకేశం కూడా కొత్తగా ఇజనరీ అయిపోగలడు. స్పయింగ్ చెల్లించదలుచుకుంటే అలా ఉంటుంది, చెల్లించదలుచుకోకపోతే ఏ గతి పడుతుందో. ఏదో ఒక రోజుకు మాత్రం స్పయింగ్ చెల్లించిన సత్తుబేడలన్నీ రైలు పట్టాల మీద రైలు కింద పెడితే ఎలా నాణ్యంగా కూడా పనికి రాకుండా పోతాయో ఆ స్థితి మాత్రం తప్పకుండా ఇప్పుడు ట్యాంపర్తో పళ్ళికిలిస్తూ ఉన్నటువంటి పళ్ళు గిట్టకరిచిన నక్కలన్నింటికి మోడీ సహా కర్మఫలాన్ని అనుభవిస్తాయి. నేను చూసినా చూడకపోయినా నా భవిష్యత్తు తరం దీన్ని చూస్తుంది. బివేర్ ఆఫ్ దిస్. నేను ప్రతి కామన్ మ్యాన్కి చెప్తున్నాను, చెక్ యువర్ సెల్ఫ్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నిజం అనిపిస్తే, పరిశీలనార్హం అనిపిస్తే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. మానవతా ధర్మం కోసం, ప్రకృతి కాలుష్యరహితంగా తిరిగి పవిత్రీకరించబడేందుకోసం, భావి తరాల కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని సమర్థించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.